వాళ్ళంతా ఏం చెప్తారు, ఏదైనా క్షేత్రానికి ఇదో ఇలా వెళ్ళి అలా వచ్చేయటం కాదు, నిద్ర చేయండి అంటారు. ఏం చెప్తారా, రాత్రి ఉండండి, ఒక రోజు నిద్ర చేయండి. ఎందుకంటే రాత్రి వేళల్లో దేవతలు వస్తారు. ఆ క్షేత్రంలోకి ఎంతో పవిత్రమైన క్షేత్రాలకి, ఇప్పుడు మనకి యాదగిరిగుట్ట ఉంది. యాదగిరిగుట్టలో ఎంతోమంది అర్చకులు 40-50 సంవత్సరాల క్రితం కూడా చెప్పేవాళ్ళు, నరసింహస్వామి అలా తిరుగుతాడని చెప్పి ఆయన. అలా తిరగటమే కాదు, కొంతమందికి నేను విన్నాను కూడా. ఒకసారి మేము వెళ్ళినప్పుడు చెప్తున్నా, ఒకళ్ళు అక్కడ ఉన్న డిప్యూటీ ఒక ఆయన చెప్పాడు కూడా. ఒకళ్ళు వచ్చి లివర్లో వాళ్ళకి పెద్ద ట్యూమర్ ఉంటుంది, పాపం ఎవరో చెప్తారు వెళ్ళి అక్కడ ఉంటే తగ్గుతుంది, మీకు కొంచెం ఉపశమనం కలుగుతుంది ఏదో అని చెప్తే వాళ్ళు 40 రోజులు నిద్ర చేస్తారు అక్కడ. మండలంలో 40 days ఉంటారు కాటేజ్లోనే. అప్పటికి ఇంకా చిన్న చిన్న రూమ్లు అవి ఉండేవి. వాళ్ళల్లో ఒకరికి పొద్దున్నే లేచేటప్పటికమ్మా, అసలు పొద్దున్న లేచేటప్పటికి ఆ ట్యూమర్ సర్జరీ అయిపోయింది, ఇలా కుట్లుంటాయి, లేచి చూస్తే కుట్లుంటాయి, సర్జరీ అయిపోయింది అంతే. స్వామివారు సర్జరీ చేస్తాడు. అద్భుతం ఇది నిజంగా. అసలు లేచి చూసి ఆశ్చర్యపోతాడు ఆయన చూస్తే. నార్మల్గా ఉంటుంది పొట్ట ఆయనకి. అంత పవర్ ఉంటుంది క్షేత్రాల్లో. నిద్ర చేయమని చెప్పేది అంటే దేవతలు అలా ఉంటారు అక్కడ ఆ క్షేత్రాలు. ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద క్షేత్రాలు. అది కూడా ఏంటి, మనం ఏదో అనుకుంటున్నాం, మనం వెళుతున్నాం వస్తున్నాం అని, కానీ ఈ క్షేత్రాలన్నీ ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఉండటంతో ఎందరో మహర్షులు, మహానుభావులు, దేవతలు నిత్యం వచ్చే ప్రదేశాలు కాబట్టి అంత శక్తి ప్రదేశాలు. అంత శక్తి ఉండబట్టే మనల్ని ఇంతగా ఆకర్షిస్తుంది. ఇప్పుడు తిరుమల వెళ్తాం, మనం ఎంతో అలసట అనుకుంటాం, మళ్ళీ రాగానే మళ్ళీ ఎప్పుడు వెళదామా అని శక్తి ఉంటుంది కదా, ఆకర్షిస్తారు. ఆ స్వామి ఆకర్షిస్తాడు. ఎందుకంటే ఆ ప్రదేశంలో దేవతలందరూ ఉండటంతో అంత సంతోషంగా. మనకెందుకు తెల్లవారుజాము చూడు, మనం ఇక్కడ లేవడానికి బతికిస్తామా, అక్కడ నీకు 2 గంటలకు దర్శనంకి వెళ్ళాలనుకో, లేస్తాం, స్నానం చేసి వెళ్ళిపోతే అసలు ఆ గాలిలోనే నీకు ఎంతో ప్లెజెంట్ ఫీల్ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం అయిపోయినా కూడా ఒక రోజు అక్కడ నిద్ర చేసుకుని వెళ్తారు. చూస్తాం కదండి బయట. అవును, నడిచెక్కుతున్నప్పుడు కూడా మనకి కొండ నడిచెక్కుతున్నప్పుడు కూడా కొంచెం సంకల్పం కట్టుకుంటూ వెళ్ళిపోగలుగుతాం. ఇక్కడ కొంచెం నడవడానికి బతం చేసుకోవాలి, వెళ్తాం. ఎందుకు, ఆ కొండ మీద అన్ని ఇందాక నేను చెప్పాను చూడు, ఎన్నో చెట్లు ఉంటాయని. అవన్నీ కూడా ఏంటంటే వాటిల్లో కొన్ని అసలు దేవతా వృక్షాలు ఉంటాయట, మనకి కనపడవు కూడా. వాటి మీద నుంచి వచ్చే గాలి మనం పీలుస్తూ వెళ్తాం, అది ఎనర్జీ ఇస్తుంది. ఆ అనుభూతి అయితే నేను చెందాను గురువు గారు. రీసెంట్ గానే జూన్ లో అలాగా శ్రీవారి మెట్లు ఎక్కాము. విపరీతమైన ఎండ అండి. ఎంత ఎండ అంటే సుమారుగా 45-47 డిగ్రీలు ఉంటుంది. అసలు కనీసం మాకు ఒక 10 మెట్లు ఎక్కి ఇంకా చెమటలు కారిపోతున్నాయి. అమ్మో, అందులోనూ అంటే అలిపిరితో పోల్చుకుంటే కొంచెం తక్కువే మెట్లు, నిటారుగా ఉంటాయి. అది కొంచెం భయం వేసింది. ఎలాగా అనుకున్నాం, నేను మామూలుగా నడవడానికి చాలా ఇబ్బంది కాళ్ళ నొప్పితోటి. అసలు ఎలా వెళ్ళామో కూడా. అంతటి ఎండ. మేము ఒక 1500 మెట్లు ఎక్కగానే చల్లటి గాలి, వర్షం. అసలు ఎవరైనా ఊహిస్తారా? స్వామి ఎంత కళ్ళమంట నీళ్ళు వచ్చినాయి నాకైతే. చేసేస్తాడు ఆయన. మన సంకల్పం గట్టిగా ఉంటే, నేను అందరూ చెప్తాను, ఇలా అమ్మో ఎక్కలేమేమో అని అంటే నేను అంటాను, మీరు గట్టిగా సంకల్పం చేసి కాలు పెట్టండి, మొదటి కాలు మీరు పెడితే మీరు చేపించుకుని లాగేస్తాడు పైకి. ఆయనే పైకి లాగేస్తాడు, పట్టుకుని తీసుకెళ్ళిపోతాడు, చక్కగా చేస్తాడని చెప్పి. అందులో చెప్పానుగా అందరూ దేవతలు. సో ఆ వాయుదేవుడు, వరుణ దేవుడు వాళ్ళంతా కూడా సహాయపడతారు వీళ్ళకి. అయ్యో పాపం ఈ ఎక్కే భక్తుల్లో ఎవరో గట్టి సంకల్పంతో మహానుభావుడు ఉంటే చక్కగా వర్షం కురిపిస్తారు, చల్లటి గాలి వస్తుంది, చక్కగా వెళ్ళిపోతాం. జీవితంలో మర్చిపోలేను ఆ రోజు చేసుకున్న దర్శనం కూడా సర్వదర్శనం. క్యూ లైన్ లో నిలబడి భర్త, నా పిల్లోడు, 4 ఏళ్ల పిల్లోడు, మా టీము అందరం కలిసి సర్వదర్శనానికే వెళ్ళామండి. తర్వాత రోజు అయింది, కానీ చాలా చక్కగా దర్శనం చేసుకోగలిగాం. అసలు మనం అనుకుంటాం కానీ, నేను చెప్తుంటాను, ఈ బ్రేక్ దర్శనం ఇది 1-2 గంటలు వెళ్తాం కానీ సర్వదర్శనంలో వచ్చేవాళ్ళమ్మా ఆ 8 గంటలు ఆ స్వామిని అలా స్మరిస్తూనే ఉంటారు. నీకు అదే వినపడుతుంటుంది, ముందు వెనకాల గోవిందా గోవిందా అంటే వినపడుతుంటుంది. గోవిందా అంటూ ఆ దర్శనానికి వెళ్ళిపోతాం. ఎంత ఓపికగా కూర్చుంటారో. అసలు ఇంకోటి, నేను మన వాళ్ళందరికీ నేను చెప్తుంటాను, ఇన్ని కోట్ల జన్మల నుంచి మనం వస్తున్నాం కదా. ఒక 100 సంవత్సరాలు మనం అంటే మన చిన్నప్పుడు మన పేరెంట్స్ పాపం ఒకసారి కూడా చూడలేదు, ఎఫోర్డబిలిటీ అని అంటుంటాం కదా. సో ఇంత ముందు సంవత్సరాల్లో కూడా, ఇంత ముందు జన్మల్లో మనం ఎక్కడ పుట్టామో, ఎలా ఉన్నామో మనకు తెలియదు. వచ్చే జన్మల్లో మళ్ళీ మనం ఇదే కుటుంబంలో పుడతామో లేదు కదా. మనం చేసుకున్న పాపపుణ్యాలు, మన కర్మలు తీరడానికి మనం అమెరికాలో పుట్టొచ్చు, రష్యాలో పుట్టొచ్చు, ఆఫ్రికాలో పుట్టొచ్చు, ఏ దేశంలో, ఏ జాతుల్లో, ఎవరిళ్లలో ఎలా పుడతామో మనకు తెలియదు.
సో ఇప్పుడు మనం ఇంత దగ్గరగా ఉన్నాం కదా, ఎలాగైనా ప్రయత్నించి ఒకసారి ఆ స్వామిని దర్శించుకోండి అని చెప్తాడు అందరికి. నేను మళ్ళీ ఇంకో జన్మలో చూస్తామో లేదో అనుకుంటున్నాము, ఏ జన్మలో మళ్ళీ చూస్తాం అసలు. అందుకనే ఒక్కసారి మనకి చూడు, ఆ తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు మనకి ఆ స్వామి దగ్గరికి వెళ్తుంటే అనుకోకుండా కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి, ఆ ఆనందం చూసి పరవశం అయిపోతాం. ఎందుకంటే ఏమో మన సోల్కి తెలుసు ఏంటి, బస్సు ఒక కింద 50 జన్మల్లో మనం ఇక్కడ రాలేదేమో, అంతే కదా. ఇంతకుముందు 50 జన్మలు మనం ఏ ఉత్తరప్రదేశ్ లోనే పుట్టి ఉండొచ్చు, లేకపోతే ఏ రష్యా, ఏ ఆఫ్ఘనిస్తాన్, ఎక్కడో పుట్టామనుకో మనం, ఏదో దేశాల్లో ఉంటే అసలు ఆయన దగ్గరికి వచ్చున్నాం కదా మనం. సో ఈ ఆత్మకి లోపల ఉన్న సోల్కి ఇవంతా తెలుస్తుంది. సో అక్కడికి రాగానే ఇంకా ఆనందం పట్టలేక వాడికి కణమిళ్ళు వచ్చేస్తాయి ఆ సోల్కి. తనివి తీరదు, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. అమ్మో అంటే ఏంటి, సోల్కి తెలుసు, అమ్మో 50-60 జన్మలైంది, ఒక ఇప్పుడో 6-7 సంవత్సరాలు అయింది, మళ్ళీ వచ్చాను స్వామిని దర్శించడానికని. అందుకు నేను చెప్తా వీళ్ళకి, ఆయన మీరు కాలంతో పాటు ఎన్నో మార్పులు వస్తాయి. ఏమి ఒకప్పుడు రాజులు పరిపాలించారు, తర్వాత మహంతులు పరిపాలించారు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇట్లా, ఆ తర్వాత చైర్మన్లు, ఇప్పుడు టీటీడీ బోర్డు, అవి మీరు ఏమీ ఆలోచించకండి. ఈ చుట్టుపక్కల ఇది ఉందా, అది ఉందా, వాళ్ళ మెంబరు, ఇది ఇట్లా. మనకు కావాల్సిన లోపల ఉన్న ఆ స్వామి వారు, స్వామి ఒక్కరే, ఆయన కోసమే మనం వస్తున్నాము. కొండ మీద కాలు, అసలు పురాణాల్లో చెప్తారనమాట, ఏంటి తిరుమల కొండ మీద కాలు పెట్టడానికే కొన్ని కోట్ల జన్మల్లో చేసుకున్న పుణ్యం ఉంటే కానీ అడుగు పెట్టలేరు అంటారు. మనము ఇప్పుడు చూస్తుంటాం, ఏంటి అన్ని ఉండి కూడా తిరిగి వెళ్ళాలండి, ఇంకా వెళ్ళైపోతున్నాం అండి. చాలా మంది అంటే ఇది ఎందుకు అనిపిస్తుంది, ఎందుకు ఇట్లాంటి ఆటంకం వస్తుంది, ఎందుకంటే ఆటంకంగానే భావిస్తారు. అదే ముడుపులు కడతాము ఎన్నో రకాలుగా, వెళ్దాం ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో వెళ్దాం అని చెప్పి నెల ఇంత డబ్బులు వేసుకుని ఉంటారు. అసలు ఆ ప్రయత్నం ఆ సంవత్సరం కాస్త 10 ఏళ్ళు అయిపోతుంది, కొంతమందికి 15 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పటి వరకు మా వంశంలో వెళ్ళిన వాళ్ళు లేరండి, కరెక్ట్, అలా కూడా వెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు, ఎందుకు స్వామి మమ్మల్ని అనుగ్రహించట్లేదండి, మేమేం పాపం చేసుకున్నామో అనే వాళ్ళు ఉంటారు. గురువు గారు, ఎందుకు ఇలా జరుగుతుంది అసలు? అంటే చెప్తున్నాను కదమ్మా, ఎన్నెన్నో జన్మల్లో చేసిన కర్మ, ఆ కర్మతో ఆ కష్టాలు వాళ్ళు పడటంతో అది రానివ్వట్లేదు ఆయన దగ్గరికి అనమాట. మనం వాటి అన్నిటినీ అధిగమించి చాలా గట్టిగా ఉంటే ఈ జన్మలో అయితే వచ్చే జన్మ వెళ్ళగలుగుతాం, తప్పకుండా వెళ్ళగలుగుతాం. ఆయన తప్పకుండా దగ్గర తీసుకుంటాడు. ఆయన రావద్దని మనం అంటలేదు, మనం చేసుకున్నది ఏదో మనకి ఇందాకనే ఏమో మనం ఏ జన్మలో ఏం చేసుకున్నామో మనకు తెలియదు కాబట్టి ఇంత ప్రయత్నించినా మనం వెళ్ళలేకపోతున్నాం అంటే. కానీ ఇంకోటి మనం ఏం గ్రహించాలంటే, నేను వాళ్ళందరికీ ఒకటి చెప్తాను, సరే మీరు వెళ్ళలేకపోతున్నారు, ఏదో జన్మల్లో మనం ఏదో చేసుకున్నాం కాబట్టి ఆ అదృష్టం మనకి ఆయన ఇవ్వట్లేదు దగ్గరికి వచ్చి దర్శించుకోవడానికి. కానీ ఆయన లేని ప్రదేశం ఎక్కడ ఉంది దృష్టిలో, ఆయన ఇక్కడ కూడా ఉన్నాడు. ఇప్పుడు మనం అంతా వింటూనే ఉంటాడు, ఆయన వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు వింటాడు కదా, మన ద్వారా పలికిస్తాడు, మన ద్వారా అన్ని వింటాడు. ఆయన లేని ప్రదేశం ఎంతమందికి ఆయన కళలో స్వప్న దర్శనం ఇవ్వటాలు ఎన్నో చెప్తుంటాం కదా. అండ్ మన దగ్గర ఉన్నలో ఆలయాలు బోళ్ళు ఉన్నాయి, ఏ ఆలయానికన్నా దర్శించుకుని భావన చేసుకుంటే చాలు. ఇప్పుడు చిలుకూరులో ఆయన ఎలా వెలిసాడు, ఎవరో భక్తులు అక్కడ దాకా వెళ్ళలేకపోతున్నారు అనేప్పుడు ఆయన కోసం ఆయన వచ్చారు. అలా నేను అంతటి కరుణామయుడు కాబట్టి ఆయన్ని మనం ఎక్కడి నుంచి కొలిచినా, అసలు ఏ నామంతో పిలిచినా, ఆయన గోవిందా అని ఒక్కసారి పిలిస్తే పలుకుతాడు. ఆయన కోసం చెప్తున్నానే, నువ్వు ఏ పెద్దగా సంస్కృతంలో పెద్ద అన్ని చదవకుండా అవసరం లేదు, ధర్మంగా నాయన నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు, ఇలా చెప్పాను, అలా అనుకుంటే చాలు.